చాలాసార్లు అనిపిస్తే ముఖ్యంగా కడప, కర్నూలు కొన్ని జిల్లాల్లో, ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, చాలా అన్యాక్రాంతం అవుతాయి. దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, దీంట్లో మొన్న ఫైల్లో కూడా ఒక సంతకం పెట్టండి. అది ఏంటి అంటే, ఒక ఫారెస్ట్ డిఎఫ్ఓ అనుకుంటా, ఆయన అటవీ భూమి కాదు ఇది, ఇంకా మనకు సంబంధం లేని భూమి అని చెప్తే అది వాళ్ళకి అమ్మేశారు. ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఒకసారి చూడాలి. నేను అంటే నా మనసులో ఏముంది అంటే, అండ్ యాక్చువల్లీ నేను జిల్లాల పర్యటనలో అనడానికి కారణం కూడా అదే. అంటే నా మనసులో ఏముందంటే, ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి అన్ని జిల్లాల్లో. కడప జిల్లాలో కానీ, అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి. నేను పండగ అయిన తర్వాత పీసీసీఎఫ్ గారికి ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను, అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా. ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా, అటవీ శాఖదా, వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం, రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, నాకు ఆ సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అలాంటి ఏమున్నా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం.